రాష్ట్ర ప్రభుత్వం భూములిచ్చిన విమానాశ్రయాల్లో కేంద్రం కనీసం రన్వేలను కూడా విస్తరించని దుస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం కావాలనే ఇదంతా చేస్తోందన్నారు. ఇంధన మౌలిక సదుపాయాలపై సీఎం అమరావతి ప్రజావేదికలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న ప్రయాణికుల సంఖ్య 5.5 మిలియన్లకు పెరిగిందన్నారు. దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్నారు. సివిల్ ఏవియేషన్ సెక్టర్ మీకు తెలుసు, మన దగ్గర ఫ్లైట్ లేవు, పాత ఎయిర్పోర్ట్లు ఉంటే డీఫంక్ట్ అయినాయి, చాలా సమస్యలు వచ్చాయి. ఈవెన్ అమరావతిలో కూడా మన ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి గతంలో పోతే మనకు అర్థమవుతుంది. 1.1 మిలియన్ ప్యాసింజర్స్ ఆ రోజు ఉంటే సంవత్సరానికి ఇది 5.5 మిలియన్ ప్యాసింజర్స్కి వచ్చాయి. ఇప్పుడు అంటే ఆల్ ఇండియా కంటే 3 టైమ్స్ ఎక్కువ మనం గ్రో అవుతున్నాం. సిటీస్ కి 7 ఉంటే ఇంతమునుపు ఇప్పుడు 15 బైఫర్కేషన్ అయిన తర్వాత 15 నెంబర్స్ సిటీస్ పెరిగాయి. కనెక్టివిటీ మనం తీసుకున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ 16% 1% తీసుకొచ్చాం. దట్ చేంజ్ టోటల్ సినారియో నౌ. ఇంకొక పక్కన సివిల్ ఏవియేషన్ పాలసీ తీసుకొచ్చాం 2015లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎయిర్పోర్ట్ కి మన ల్యాండ్స్ ఇచ్చాం. విజయవాడలో 700 ఎకరాలు 1000 కోట్లు, రాజమండ్రి 857 ఎకరాలు 300 కోట్లు, తిరుపతి 725 ఎకరాలు 200 కోట్లు, కడప 50 ఎకరాలు 40 కోట్లు. మనం ఇంత ల్యాండ్ ఇచ్చినా ఇంకా ఎక్స్పాన్షన్ రన్వే ఇవన్నీ స్లోగా అవుతున్నాయి. టెర్మినల్స్ అవన్నీ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప. ఇంకొక పక్కన సింగపూర్కి అయితే ఫ్లైట్ వేస్తామని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పెట్టి ఆ ఫ్లైట్స్ వేయకపోతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చాం. నాకు చాలా సంతోషం అనౌన్స్ చేయడానికి. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చాం, కానీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమే లేకుండా ఇప్పటికే వైబిలిటీ వచ్చింది. ఇంకా 2 వీక్లీ ఉంటే 4 చేయమన్నాం, ఫ్లైట్లు లేవంటున్నారు 7 చేయమన్నాం. ఒక ఫ్లైట్ కాదు, చాలా ఫ్లైట్లకు ఇక్కడ డిమాండ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి కూడా ఎన్ని సమస్యలు క్రియేట్ చేశారంటే, కడార్ కస్టమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి బెంచ్లు ఎవరు ఇస్తారు, కాదు మేమే ఇస్తాం ఇప్పుడు అంటే కాదు మీరు ఇస్తే మేము తీసుకోం. ఇట్లా లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్లో చూపించి మనకు ఫ్లైట్లు లేకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఈవెన్ టుడే దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, నిన్నే మీరు చూస్తే వేరే దేశాలకు కూడా చైనా ఫ్రమ్ తిరుపతి, షెంజన్ కూడా ఫ్లైట్లు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకో పక్కన యాక్ట్ లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేయలేకపోయారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 2300 కోట్ల రూపాయలతో టెండర్ స్టేజ్ లో ఉంది. న్యూ ఎయిర్పోర్ట్ దగదత్తిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది, 2019 పూర్తి అవుతుంది. ఓర్వకల్ పూర్తి అయింది, జనవరి 7వ తారీఖున ఇనాగరేట్ చేస్తున్నాం. కుప్పంలో కూడా ఒక ఎయిర్ స్టే ఇది కూడా వస్తా ఉంది. మ్యారిటైమ్ మీరు చూస్తే పోర్ట్స్ అన్ని కూడా 2025కి 750 MMT చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కార్గో ట్రాఫిక్ 500 MMT చేయాలని చెప్పి, కంటైనర్ ట్రాఫిక్ 5 మిలియన్ TEUs చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మనకు విశాఖపట్నం అండ్ 5 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. దుగ్గిరాజపట్నం మనకు అన్యాయం చేశారు, ఇంకా ఇవ్వలేదు. విత్ ఇన్ 6 months చేయాలి.